21 దినాల ఉపవాస ప్రార్థనలో ఓ చెల్లి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుంది. తను ప్రెగ్నెంట్ అవటాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలకు రాలేకపోయింది. వాళ్ళ భర్త వచ్చారు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో IRS ఆఫీసర్. మెట్టుకు ఆ సహోదరుడు ఉపవాస ప్రార్థనలకు వచ్చాడు. IRS ఆఫీసర్ అయి ఉండి ఒకరోజు ఆ చెల్లి దైవ సేవకురాలకు ఫోన్ చేసింది. నేను మాట్లాడాను. ఆ చెల్లి ఏడుస్తా ఏముందో తెలుసా? అన్నయ్య, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని మహా గొప్ప కృపను బట్టి రోజుకొచ్చి 10 గంటలు నేను ప్రార్థనలు గడుపుతున్నాను అన్నయ్య. అంత భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అన్నయ్య. ఈలోపు సావుకరు, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ కదమ్మా. అవునక్క, ఒక్క పూటే భోజనం చేసి 2 పూట్ల ఉపవాసం ఉంటున్నా. అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, ఇప్పుడు తినాలి కదంటే, నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉపవాసం ఉండాలి కదా అన్నయ్య. అరే కడుపులో పిండం ఎదగాలి కదమ్మా, దేవుడే ఎదిగింపజేస్తాడన్నా. ఒక పూట కడుపు నిండా భోజనం చేస్తానన్నా. అన్నయ్య రోజుకొచ్చి 10 గంటలు ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ముగింపులో ఏముందో తెలుసా అన్నయ్య? 8 నెలల గర్భవతి అయిన నేను ఈ 10 గంటల్లో 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను అన్నయ్య. నిలువు మోకాళ్ళ మీద ఉండి. పిచ్చిదానివా మంచిదానివా? నిండు గర్భిణివై 8వ నెల పెట్టుకొని ఎట్లా నువ్వు మోకరిస్తావు? గర్భంలో ఉన్న శిశువు ఏమైపోద్దేమో, గర్భంలో ఉన్న శిశువు ఏమైపోతాడేమో కొంతమంది అన్నారు. కానీ రోజుకొచ్చి ఉపవాస ప్రార్థనలో 10 గంటలు దేవుని సన్నిధిలో గడపాలని, ఈ 10 గంటల ప్రార్థనలో రోజుకొచ్చి 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండి, అది చిన్న మోకాళ్ళు కాదు, నిలువు మోకాళ్ళ మీద ఉండి రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య. నేనంట ఆ తల్లి సజీవురాలు కదా, సజీవులు ఎక్కడుంటారో సజీవుడైన దేవుడు అక్కడ సంచరించడం ప్రారంభిస్తాడు. అయ్యా నా వైపు చూడండి, ఎక్కడ సమయాన్ని గడుపుతున్నావు? సీరియల్ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, సినిమాల దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఫోన్ దగ్గర నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తూ పోసుకోలు మాటలు మాట్లాడే స్థలంలో ఒకవేళ నీ సమయాన్ని గడుపుతున్నావా? ఒకవేళ పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలని వాళ్ళ స్నానాలు వంటలు వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ప్రార్థన మర్చిపోయావా? నేను చెప్పబోయే మాట ఒకవేళ మీకు బాధ అనిపించవచ్చు. పిల్లలని దేవుని మర్చిపోతే పిల్లల్ని ఇచ్చినందుకు దేవుడు బాధపడతాడు, జాగ్రత్త. ఉద్యోగం అని ఉద్యోగం కొరకు పరిగెత్తి దేవుని సన్నిధిలో నీకు ప్రార్థన లేకపోతే ఉద్యోగం ఇచ్చిన దేవుడు దుఃఖపడతాడు, జాగ్రత్త. ఉద్యోగం ఆత్మీయ స్థితి, పిల్లలు ఆత్మీయ స్థితి, ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే సజీవులు ఉన్న ఆ స్థలాలలో దేవుడు మహాఘన కార్యాలు జరిగిస్తాడు.